తులసి అమ్మవారి ఊరేగింపులో పాల్గొంటుంది. అలా అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని తన గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడు సిద్ధు తులసి వెనకాల నిలబడి అమ్మవారికి గొడుగు పట్టుకుంటాడు. తులసితో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తులసి, నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏమీ బాగోలేదు. వాణ్ణి పెళ్లి చేసుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. దయచేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకో అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. తులసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అలా సిద్ధు తులసితో మాట్లాడుతూ ఉండగా ఇదంతా చూస్తున్న కనిష్కకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. సిద్ధు తులసితో, తులసి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వాడొక పెద్ద వెధవ, పోరంబొక్కు. అటువంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల నీ జీవితం నాశనం అవుతుంది. ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. దయచేసి పెళ్ళి క్యాన్సిల్ చేసుకో అని చెప్పి సిద్ధు బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు సిద్ధు, ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించాను. రేపే అతన్ని నేను ఈ గుడిలో పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి తులసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే తులసి మాటలకి సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.